ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా పన్ను బకాయిలను వసూలు చేయాలని పురపాలక శాఖ మంత్రి నారాయణ మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. మున్సిపాలిటీలకు ప్రాధాన్యాలైన పారిశుద్ధ్యం, రోడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారన్నారు. పొరుగు రాష్ట్రాలలో అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలను పరిశీలించి వాటిని అమలు చేసే దిశగా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ పురపాలక శాఖ కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాల హాల్లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి నారాయణ నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన అంశాలపై మున్సిపల్ కమిషనర్లకు దిశానిర్దేశం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గత ఏడాదితో పోల్చితే మున్సిపాలిటీల్లో 500 కోట్ల రూపాయల పన్నులను అదనంగా వసూలు చేయడం పట్ల సిబ్బందిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ వసూలు చేయాలని సూచించారు. అదే సమయంలో ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాల్లో నగరపాలనలో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేసి వాటిని మన మున్సిపాలిటీల్లో అమలు చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. చిన్న చిన్న ఎస్టాబ్లిష్మెంట్ కి ఎక్కడికక్కడ మున్సిపాలిటీస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ట్యాక్సులు రావాలి. నేను మంత్రి అయినా నెల్లూరు నుంచి ఎమ్మెల్యే ఫస్ట్ అక్కడ కూర్చోగానే ఇక్కడ కమిషనర్ గారు ఉన్నారు సూర్య గారు. నేను ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేసింది కలెక్షన్ మీదే. నిన్న కూడా రివ్యూ చేసి వచ్చాను వాటితో. నిన్న కూడా మీ రన్నింగ్ ఎక్స్పెండిచర్ ఎంత, మీ కలెక్షన్ ఎంత, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత మిగులుతుంది నేను వాటితో డిస్కస్ చేసింది. 167 crores సుమారుగా నెల్లూరులో రన్నింగ్ ఎక్స్పెండిచర్ అవుతుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు 167 crores. వాళ్ళ కలెక్షన్ ఈ రన్నింగ్ ఎక్స్పెండిచర్ పోగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ పోగా అరౌండ్ 40 crores మిగులుతుంది వాళ్ళకి. ఆ 40 crores ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టచ్చు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఇప్పుడు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా కానీ లేదా అమృత స్కీమ్ ద్వారా కానీ అంటే అదర్ స్కీమ్స్ ద్వారా కొంత మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తుంది. బట్ రన్నింగ్ ఎక్స్పెండిచర్ డే టు డే జరిగే ఎక్స్పెండిచర్ కొన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖచ్చితంగా కలెక్షన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ మాట్లాడుతూ పన్ను వసూలులో మెరుగైన ఫలితాలు సాధించడం అభినందనీయమని అన్నారు. అయితే వసూలు శాతం 80కి పెరగాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. ఓకే, అది మీరు ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఒక అచీవ్మెంట్ కూడా మీరు ఎలా చేస్తున్న దానికి కేపీఐలు కూడా ఫిక్స్ చేయడం జరిగింది. అది దాని ప్రకారం చేయడం జరుగుతుంది. 2-3 పాయింట్లు నేను హైలైట్ చేస్తాను. ఒకటి ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్. ఎందుకంటే రెవెన్యూ మొబిలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ముఖ్యమైన అంశం సిడిఎంఏ చెప్పారు. ఈ నెల ఏప్రిల్ నుంచి మున్సిపాలిటీలో వచ్చే కలెక్షన్ మీరే వాడుకునేటట్టుగా సోచ ఇవ్వడం జరిగింది. మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి అది ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాం. కానీ ఇది జరగాలంటే ఇంకా ప్రాపర్టీ ట్యాక్స్ పెరగాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఆల్రెడీ మన దగ్గర ఉన్న డిమాండ్ ఆధారంగా కలెక్షన్ జరగాలి. ఒక మంచి వార్త ఏంటంటే ఈ సంవత్సరం మనం ఓవరాల్ డిమాండ్ మీద ఇంక్లూడింగ్ అరియర్స్ తో కలుపుకుంటే 49% కలెక్ట్ చేసాం. అంటే లాస్ట్ ఇయర్ కంటే 500 కోట్ల ఈ సంవత్సరం మీరు ఎక్కువ కలెక్ట్ చేశారు. చాలా సంతోషం, అందరికి కూడా అభినందనలు. గిరిజన ప్రాంతాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు హెచ్చరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాను రూదర్ఫర్డ్ జిల్లాగా మార్చే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో గిరిజనుల హక్కులను హరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. గిరిజనుల ఉనికిని దెబ్బతీస్తూ ఏజెన్సీ ఏరియాపై కార్పొరేట్ ఆధిపత్యం తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాలను తిరస్కరించి ప్రతిఘటించాలని సిపిఎం పిలుపునిస్తోంది చెప్పారు. విజయవాడలోని బాలోత్సవ భవన్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, టూరిజం మాటున ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదను దోచుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ఈ ప్రక్రియ గత 2-3 నెలల నుంచి కొనసాగుతోందన్నారు. గత ఎన్నికల్లో గిరిజన చట్టాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందన్నారు. గిరిజన ప్రాంతాల్లో భూములు కేటాయించాలంటే పెసా చట్టం ప్రకారం గ్రామ సభ అనుమతి అవసరమని తెలిపారు. గత ప్రభుత్వం గిరిజన సలహా సంఘం ఏర్పాటు చేయలేదని, ప్రస్తుత ప్రభుత్వం అదే తీరుతో వ్యవహరిస్తోందని చెప్పారు. నిబంధనలు పాటించకుండా ఏకపక్షంగా ప్రభుత్వం భూముల కేటాయింపు విషయంలో ముందడుగు వేస్తోందని అన్నారు. ప్రజలు దీనిని చూస్తూ ఊరుకోరని తీవ్రంగా ప్రతిఘటిస్తారని చెప్పారు. జీవో 3 పునరుద్ధరించడానికి చంద్రబాబు చేసిన వాగ్దానం మర్చిపోయారని తెలిపారు. దేశ ఆత్మ గౌరవాన్ని అమెరికాకు ప్రధాని నరేంద్ర మోడీ తాకట్టు పెట్టారని ఆగ్రహం వెలిబుచ్చారు. పేరుకు రోజు దేశభక్తి గురించి మాట్లాడుతున్నారని అన్నారు. అమెరికా అధ్యక్షులు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు విన్నవారెవరికైనా ఆగ్రహావేశాలు కలుగుతాయని చెప్పారు. ఈ నెల 13వ తేదీన విజయవాడలో సమైక్యత శంఖారావం పేరుతో సొసైటీ ఫర్ కమ్యూనల్ హార్మోన్ సంస్థ నిర్వహిస్తుందని, దీనికి సిపిఎం పూర్తి మద్దతు తెలియజేస్తుందని అన్నారు. ఈ మన భారతదేశపు
ఆత్మగౌరవాన్ని, భారతీయ ఆత్మగౌరవాన్ని అమెరికాకి మోడీ తాకట్టు పెట్టాడు. పేరుకేమో రోజు దేశభక్తి గురించి, భరతమాత గురించి మాట్లాడతారు. భరతమాత ఆత్మని తీసుకుపోయి అమెరికాకి తాకట్టు పెట్టారు. ప్రపంచం ఇప్పుడు నిన్న ట్రంప్ మాట్లాడినటువంటి మాటలు వింటే ఎవరికైనా సరే ఆగ్రహవేశాలు వస్తాయి. బూతులు తమ దేశంతో సాగిలపడి ప్లీజ్ 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 సార్ అని చెప్పి మా కాళ్ళ దగ్గరకు వచ్చి చెబుతున్నారని బూతులు మనం ఇక్కడ మాట్లాడుకోవటానికి వీలు లేనటువంటి బూతులు ఉపయోగిస్తే ఒక దేశాల గురించి ఇండియాతో సహా వాళ్ళతో ఒప్పందం బేరసారాలు ఆడే దేశాలన్నిటితోటి బూతులు తిడితే కనీసం ఆత్మగౌరవ గల దేశం స్పందించదా? ఇది భరతమాతని తాకట్టు పెట్టడం కాదని అడుగుతున్నాను. మోడీ బూతులు తిడితే వీళ్ళు సహించుకోరు. మేము నెగోషియేట్ చేస్తున్నాం, చర్చలు చేస్తున్నాం, మనకే ఎక్కువ లాభమని జయశంకర్ సిగ్గు లేకుండా ప్రకటిస్తున్నాడు. ఏమి 90 రోజులు రిలీఫ్ ఇస్తే అది మనకి రిలీఫా? అది ఉపశమనమా? ఈరోజు ఆక్వా కానీ, వ్యవసాయ రంగం కానీ, టెక్స్టైల్స్ కానీ, ఇప్పుడు ఫార్మా మీద కూడా వేస్తూ ఉంటున్నారు. ఇప్పటిదాకా ఫార్మా లేదు అనుకుంటున్నాం, ఫార్మా మీద కూడా వేస్తాం. కాన్ఫెడరేషన్ ఆఫ్ విమెన్ ఎంటర్ప్రీనియర్స్ ఇండియా కోవే ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోందని టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్స్ కమిషనర్ రేఖారాణి తెలిపారు. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తూ మహిళా సాధికారత కోసం కృషి చేస్తోందన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇండియా కోవే ఆంధ్రప్రదేశ్ చాప్టర్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం మహాత్మా గాంధీ రోడ్డులోని ఓ హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్స్ కమిషనర్ రేఖారాణి ముఖ్య అతిథిగా విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాజీ అధ్యక్షురాలు రాధికా చౌదరి తన పదవీ కాలంలో కోవే తరపున చేసిన పలు కార్యక్రమాల వివరాలను వివరించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని వేదిక మీదకు ఆహ్వానించారు. నూతన అధ్యక్షురాలుగా డాక్టర్ యార్లగడ్డ గీతా శ్రీకాంత్ నియమితులయ్యారు. నూతన కార్యవర్గంతో రేఖారాణి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రేఖారాణి మాట్లాడుతూ కాన్ఫెడరేషన్ ఆఫ్ విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇండియా కువే ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తూ మహిళా సాధికారత కోసం కృషి చేస్తోందని అన్నారు. హ్యాండ్లూమ్స్ కు చేయూతనిచ్చేందుకు కోవే ముందుకు వచ్చిందని అన్నారు. హ్యాండ్లూమ్స్ చాలా తక్కువ మంది వేసుకుంటున్నారని అన్నారు. పెద్ద తరగతి వాళ్లు ఇష్టపడుతున్నారని చెప్పారు. సేవ్ ద వీవర్ పేరిట కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈరోజు కొత్త ప్రెసిడెంట్, కోవే ప్రెసిడెంట్ గీత గారు ఇన్స్టలేషన్ సెరమనీకి రావటం అయింది. కోవే ఆర్గనైజేషన్ ఈజ్ ఇన్స్పైరింగ్ ఫర్ లాట్ ఆఫ్ ఉమెన్ అండ్ ఉమెన్ ఎంటర్ప్రినర్షిప్ని నర్చర్ చేస్తుంది. యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఇన్స్టలేషన్ సెరమనీ వీఆర్ హ్యాపీ టు బీ కొలాబరేటింగ్ విత్ గీత గారు అండ్ దేర్ టీమ్. They are going to come forward and do a lot of activities on women empowerment, training, skill development and nurturing them. And also this year they are going to provide substantial support to handlooms. మీకు అందరికీ తెలుసు హ్యాండ్లూమ్స్ అనేది చాలా తక్కువ మంది వేసుకుంటున్నారు, కానీ ఇప్పుడు నిష్ హ్యాండ్లూమ్స్ లాగా తయారైంది. పెద్ద తరగతి వాళ్ళు హ్యాండ్లూమ్స్ని ఇష్టపడుతున్నారు, వీవింగ్ని ఇష్టపడుతున్నారు. దాన్ని ముందరికి తీసుకెళ్లాలంటే సేవ్ ద వీవ్ అని ఒక కోవే ఏపీ చాప్టర్ అధ్యక్షురాలు డాక్టర్ యార్లగడ్డ గీతా శ్రీకాంత్ మాట్లాడుతూ వివిధ శాఖలను సమన్వయం చేసుకుంటూ అనేక మహిళా సాధికార, మహిళాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా పౌస్టిక్ను చేపట్టామని అన్నారు. మిల్లర్స్తో బేకింగ్, డిఫరెంట్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్, కేక్స్, బిస్కెట్లు తయారు చేసేందుకు 1000 మంది మహిళలకు శిక్షణ ఇచ్చామని అన్నారు. శిక్షణ పొందిన మహిళలతో సొంతంగా హోమ్ బేకింగ్ యూనిట్స్ పెట్టించి ఈ కామర్స్ ద్వారా అంతర్జాతీయంగా వారి ఉత్పత్తులు పంపించేలా 2వ దశలో శిక్షణ ఇస్తామని చెప్పారు. కర్నూలులో ఫుడ్ కస్టర్లకు ప్రణాళిక చేస్తున్నట్లు చెప్పారు. విజయవాడ స్టెల్లా కాలేజీలో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించామని, సిఎస్ఆర్ ఫండ్స్, ఎంపీ, ఎమ్మెల్యేల సహకారంతో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. విద్యార్థి దశ నుంచే ఒక వ్యాపారవేత్తగా ఎదగాలనే సంకల్పం వారిలో కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులతో ప్రతి జిల్లాలో కోవే మార్ట్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని శాఖలతో కలిసి పనిచేస్తామని చెప్పారు. లో మేము ఒక ఇన్క్యుబేషన్ సెంటర్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ లోకల్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ అండ్ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కొంత సపోర్ట్ తీసుకొని, అంటే విద్యార్థి దశ నుండే ఒక వ్యాపారవేత్తగా వాళ్ళు ఎదగాలి అన్న ఒక సంకల్పం అనేది మనం వాళ్ళు క్రియేట్ చేయాలి. పిల్లల్లో కూడా అందరూ జాబులు కావాలంటే జాబులు ఇచ్చే ఎంటర్ప్రెన్యూర్స్ కూడా తయారు కావాలి. మన ముఖ్యమంత్రి గారి విజన్ కూడా 1 home 1 entrepreneur అనేది ఆల్రెడీ స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్లో కూడా
క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మేము భవిష్యత్తులో గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల్లో కూడా అనేక వ్యాపార అభివృద్ధి కార్యక్రమాలు ట్రైనింగ్స్ నిర్వహించడం కోసం ఒక ప్రణాళిక రూపొందించుకుంటున్నాము. అండ్ మేము కోవే మార్ట్స్ ప్రతి చోట ప్రతి జిల్లాలో కూడా ఎగ్జిబిషన్స్ అనేవి మహిళా ఉత్పత్తులతో ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో ముఖ్యంగా గిరిజన మహిళలకు కానీ లేకపోతే చేనేత కార్మికులకు మేము ఏమీ ఛార్జ్ చేయకుండా ఫ్రీగా స్టాల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వక్ఫ్ సవరణ బిల్లు ద్వారా బీజేపీ ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు పెడుతోందని పలువురు వక్తలు ఆరోపించారు. ఈ బిల్లు మత స్వేచ్ఛపైన, మానవ హక్కులపైన, రాజ్యాంగంపైన దాడిగా వారు అభివర్ణించారు. తక్షణమే ఈ బిల్లును ఉపసంహరించాలని, లేని పక్షంలో అన్ని లౌకికవాద ప్రజాస్వామ్య శక్తులను ఐక్యం చేసి పోరాటం చేస్తామని వారు స్పష్టం చేశారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ముస్లింలు మహాపాదయాత్ర చేపట్టారు. విజయవాడ ఆటోనగర్ బస్ టెర్మినల్ సమీపంలోని సిద్దికియా షాదీఖానా నుండి ఉయ్యూరు మీదుగా మచిలీపట్నం వరకు సాగే ఈ మహాపాదయాత్రలో బీసీ ముస్లిం మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఆసిఫ్ పాషా, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు సొంటి నాగరాజు, సిపిఎం కంకిపాడు డివిజన్ కార్యదర్శి కాశీ, వైసీపీ నాయకుడు అన్నే చిట్టిబాబు, ముస్లిం పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులను దేశంలోని అన్ని మతాలు కులాలకు సమానంగా పంచాలని, ముస్లిమేతరులకు కూడా సమాన హక్కులను కల్పించడాన్ని తప్పుపట్టారు. అది సరైంది కాదని వారు పేర్కొన్నారు. ముస్లింలు దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారని, వారి ఆస్తులపై వారికే సొంత హక్కులను కలిగించేలా నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, వక్ఫ్ బోర్డు బిల్లును రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. వక్ఫ్ ఆస్తులను ఆదానికి కట్టబెట్టేందుకే బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. అన్నదమ్ముల్లా కలిసి జీవిస్తున్న హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టిందని వారు మండిపడ్డారు. వక్ఫ్ ఆస్తులను అమ్మే హక్కు ఎవరికీ లేదని, ఇది నిరుపేద ముస్లింలకు చెందిన ఆస్తి అని వారు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిల్లును వ్యతిరేకించకుండా మద్దతు తెలపడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయ దురుద్దేశంతో బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిన సవరణలను ఉపసంహరించుకునే వరకు రైతు ఉద్యమ స్ఫూర్తితో అన్ని ప్రజాస్వామ్య లౌకిక శక్తులను కలుపుకొని పోరాటం సాగిస్తామని వారు స్పష్టం చేశారు. మన ఆ రోజు అక్కడ ఉయ్యూరులో బస చేసి అక్కడ నుంచి మచిలీపట్నంకి బయలుదేరడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత ఉయ్యూరులో గొప్ప బహిరంగ సభ ఉంది. ఈ బిల్లు మీద వ్యతిరేకంగా ఏదైనా కూడా మేము ఒక ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా కాకుండా మొత్తం సెక్యులర్గా ఈరోజు బీసీ సంఘం బయలుదేరింది. అలాగే మాల మహానాడు అన్ని జాతుల్ని కలుపుకొని బీసీలో 139 కులాలు ఉన్నాయి. ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం, ఏదైతే కూడా మీరు ఏదైతే బిల్లులకు ఆమోదం తెలుపుతున్నారో ఆ బిల్లులకి వ్యతిరేకించకపోతే రానున్న రోజుల్లో మీకు ఇబ్బందులు తప్పవు. ఆ ఇబ్బందులు ఎదుర్కోవాలనుకుంటే ఈ బిల్లులకి సపోర్ట్ చేయండి. ఈ బిల్లులకి సపోర్ట్ చేస్తే రేపు పత్రానికి నాంది పలుకుతారని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యాచరణకి ముస్లిం సోదరులందరూ కూడా పాల్గొని దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. మీరు గవర్నమెంట్ కోరుతున్నారా? ఈ రోజున ఎయిర్పోర్ట్లు అదానీకి అప్పచెప్పారు, పోర్ట్లు అదానీకి అప్పచెప్పారు, బిఎస్ఎన్ఎల్ అదానీకి అప్పచెప్తున్నారు. ఈ రోజున ఒక్క బోర్డు ఆస్తులు తీసుకెళ్ళి మళ్ళీ మీరు అదానీకి అప్పచెప్పడానికి కంకణం కట్టుకున్నారు. అంటే భారతదేశంలో ఒకే ఒక వ్యక్తికి దేశంలో ఉన్న ఆస్తులన్నీ తీసుకెళ్ళి ఒకే వ్యక్తికి అప్పచెప్పడానికి మీరు కంకణం కట్టుకున్నారు. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ అన్ని కులాలు ఈ రోజున ముస్లిం మైనార్టీకి అండగా ఉన్నాయి. అందుకని నిరసనగా పాదయాత్రతో వెళ్తున్నాం. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం ఉంటుందని తెలియజేస్తున్నాం. ఇక్కడ లౌకిక రాజ్యంగా లౌకిక పార్టీగా పెట్టుకున్నట్టు టీడీపీ, జనసేన ఈ మన రాష్ట్రాల్లో కూడా కుల విభజన తీసుకొస్తే వాళ్ళ అధికార ప్రయోజనం కోసం ఈరోజు పవన్ కళ్యాణ్ దేశంలో మన రాష్ట్రంలో అన్నదమ్ములుగా ఉండేటువంటిది మతాల పేరుతో ఈరోజు విభజిస్తానికి తీసుకొస్తున్నారు. తెలుగుదేశం కూడా సెక్యులర్ పార్టీ కాబట్టి ఆలోచించి ఉపసంహరించుకోవడానికి ప్రయత్నం చేయాలని, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాక మా యొక్క యాత్రలో జరగటానికి మంచి ఉపయోగమని సిపిఎం పార్టీగా మద్దతు ఇస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి రద్దు అయ్యేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని సిపిఎం పార్టీగా మేము డిమాండ్. సాంప్రదాయాలు హిందూ దేవుళ్ళు దేవీ దేవతల గురించి హిందూ దేవాలయాల్లో చెప్తారు. అదేవిధంగా ముస్లింలు నమాజ్ చదువుకొని అల్లాకు సంబంధించిన విషయాలు చెప్తారు. క్రిస్టియన్ సోదరులు యేసుక్రీస్తు గురించి చెప్తారు. కానీ ఇది అన్నీ కాకుండా కావాలని దీంట్లో ఈ వక్ఫ్ బోర్డులో అన్నం బద్దస్తులను దూర్చడం, ఈ తిరుమలలో కేవలం మేము ఉద్యోగులను కూడా పెట్టమని చెప్తున్నారు. కానీ మన వక్ఫ్ బోర్డులో మాత్రం ముస్లిమేతరులు రావాలని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చి ఈ చట్టాన్ని రూపొందించారు. చంద్రబాబు నాయుడు గారు మేము చెప్పామంటారు కానీ అన్ని బూటపు మాటలు. ఇది నమ్మకండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సెక్యులర్ భావాలు ముసుగు తొలిగిపోయి ఈరోజు బీజేపీ గ్రహణం పట్టింది ఆయనకి. ఆ గ్రహణం ఆ పార్టీ మొత్తం కూడా కొలాప్స్ అయ్యే వరకు ఆ గ్రహణం పోదు.
అధికార పార్టీ నేతలకు అక్రమాలు అవినీతిపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కూటమి నేతలు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అందరి పక్షాన పోరాడటానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఆత్మీయ సమావేశం గుణదల్లోని ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి హాజరైన దేవినేని అవినాష్ మాట్లాడుతూ వైసీపీ హయాంలో 600 కోట్ల అభివృద్ధి పనులు నియోజకవర్గంలో జరిగాయని తెలిపారు. కూటమి హయాంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదని, నేతలకు కూడా ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదని అన్నారు. సీఎం చంద్రబాబు డూప్ తూర్పు నియోజకవర్గంలో ఉందని, ఆయన ఒకటి చెబితే ఇంకో 2 ఎక్కువ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెబుతారని ఎద్దేవా చేశారు. తల్లికి 100 నిరుద్యోగ భృతి లాంటి ఎన్నో పథకాలకు దిక్కు లేకుండా పోయిందన్నారు. జగన్ అమలు చేసిన ప్రతి పథకాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు. అధికార మదంతో జగన్ కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని టీడీపీ నేతలు మాట్లాడాలని హెచ్చరించారు. మేము అధికారులకు వస్తే వాళ్ళను చట్టం ముందు నించోబెడతామని హెచ్చరించారు. న్యాయస్థానం ముందు నిలబెట్టే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందనే విషయం వాళ్ళందరూ గారు గుర్తుపెట్టుకోవాలి. నోరుంది కదా అని చెప్పని ఏది పడితే అది మాట్లాడతాం మంచిది కాదు అని చెప్పని ఈరోజు వాళ్ళందరి గారు చెప్తూ రాబోయే రోజుల్లో, ఎందుకంటే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఒక పక్క ఇసుక జగ్గేపేటలో కానివ్వండి, నందిగామలో కానివ్వండి, మైలవరంలో కానివ్వండి, అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో మా రామలింగ నగర్ ప్రాంతంలో కానివ్వండి ఇసుక అక్రమ రవాణా ఓపెన్ గా చెప్పుతున్నారు. స్థానిక పార్లమెంట్ సభ్యులే చేస్తున్నారని చెప్పని ఓపెన్ గా అక్కడ ఉన్న గ్రామస్తులు అవనండి లేకపోతే అందరూ గారు చెప్పుతున్నారు. ఒక పక్క రైతులు ఎన్నో ఇబ్బందులు, మిర్చి రైతులు ఇబ్బంది పడుతున్నారు. మొన్న వర్షాలకు కానివ్వండి, గాలికి కానివ్వండి, మా తిరువురు మైలవరం నియోజకవర్గంలో ఉన్న మామిడి రైతులు ఎవరైతే ఉన్నారో, మ్యాంగో ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరు గారా చదువుకునే విద్యార్థి దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు గారా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరి తరపున, వీళ్ళందరి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది, ముందుకెళ్తాం సందర్భంగా చెప్తూ ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ఇచ్చేస్తే ప్రతి ఒక్కరిగా నాకు ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ సెలవు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాతను ప్రసిద్ధ స్వామి సత్యానంద యోగ ఆశ్రమం పీఠాధిపతులు శ్రీ స్వామి నిరంజనానంద సరస్వతి దర్శించుకున్నారు. అంతకుముందు ఇంద్రకీలాద్రి చేరుకున్న స్వామివారికి ఆలయ సాంప్రదాయం ప్రకారం పండితులు వేద మంత్రాలతో ఆలయ ఇన్ఛార్జి ఈవో కె రామచంద్రమోహన్, స్థానాచార్య వి శివప్రసాద్ శర్మ ఆలయంలోనికి స్వాగతించారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను కార్యనిర్వహణ అధికారి అందించారు. ఏప్రిల్ 2025 నుండి ఆస్తి పన్ను పెంపుదలను నిలిపివేయాలని సిపిఎం బృందం పురపాలక శాఖ మంత్రి పి నారాయణను కోరింది. ఆస్తి పన్ను బకాయిలపై పన్ను 100% రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. విలువ ఆధారిత ఆస్తి పన్ను రద్దు చేయాలని వారు పురపాలక శాఖ మంత్రి దృష్టికి తెచ్చారు. ఆస్తి పన్ను పెంపుదలను వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో పార్టీ నేతలు సిహెచ్ బాబురావు, దొనేపూడి కాశీనాథ్, కార్పొరేటర్ బోయ సత్యబాబు తదితరులు ఆర్కిటెక్చర్ కళాశాలకు విచ్చేసిన పురపాలక శాఖ మంత్రి నారాయణను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆస్తి పన్ను రద్దు చేయాలని మంత్రికి విన్నవించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆస్తి పన్ను పెంపుదలను నిలుపుదల చేయాలని కోరారు. పన్ను బకాయిలు చెల్లించేందుకు మే వరకు గడువు ఇవ్వాలని కోరారు. పన్ను బకాయిలపై వడ్డీ రేటును పూర్తిగా తగ్గించాలని వారు విజ్ఞప్తి చేశారు. విలువ ఆధారిత ఆస్తి పన్ను వల్ల ప్రజలపై భారం పడుతున్న దృష్ట్యా దీనిపై పునరాలోచన చేయాలని మంత్రి నారాయణను పురపాలక కార్యదర్శి సురేష్ కుమార్ను ప్రజల తరపున అభ్యర్థించారు. ఆస్తి పన్నులు జారీ చేస్తూ, నోటీసులు జారీ చేస్తూ ఉన్నటువంటిది ఈసారి కూడా మినహాయింపులే. నువ్వు ఒకే ఒక్క వాగ్దానాన్ని తొంగలో తొక్కి పక్కన పెట్టేదానికి ప్రయత్నం చేసింది చెత్త పన్ను. అది తప్ప ఇంకా ఏ ఒక్క వాగ్దానము కూడా ఈ రోజుకి అమలు జరపనేటువంటి పరిస్థితి ఉంది. 15% పన్ను చొప్పున ఈ విధంగా పెంచుకుంటా వెళితే ఆస్తి పన్ను ఎవడ కడతాడని చెప్పనేటువంటిది అడుగుతున్నాం, ఏ విధంగా కడతారని చెప్పనేటువంటిది అడుగుతున్నాం. ఆస్తి పన్నులు పెంచే, నీటి ఛార్జీలు పెరిగే, డ్రైనేజ్ ఛార్జీలు పెరిగి ఈ రకమైనటువంటి పద్ధతుల్లో పెంచుకుంటా పోతూ ఉంటే దీనికి అంతం లేదా అని చెప్పనండి. అంటే ఆది తప్ప అంతం లేనటువంటి పరిస్థితుల్లో మీ ఇష్టం వచ్చినట్టుగా కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు, స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. ఇవన్నీ చేస్తూ ఆస్తి పన్ను అని చెప్పనేటువంటిది పెంచేదానికి ప్రయత్నం చేస్తే ఇది ఊరుకునే సమస్య లేదు. మౌలిక సదుపాయాలు పట్టించుకోవట్లేదు, కానీ పన్నులు పెంచడానికి మాత్రం అడ్డగోలుగా పూనుకుంటున్నారు. పైపెచ్చు ఒక నెల ఆలస్యమైతే 24% వడ్డీ పెనాల్టీ రూపంలో వసూలు చేస్తున్నారు. మరి అంటే ఆదాయం గడించుకోవడం తప్ప పనులు చేయటం లేదు. మున్సిపాలిటీలకి రాష్ట్ర ప్రభుత్వం తమ బడ్జెట్లో నుండి నిధులు ఇచ్చి పట్టణాలను అభివృద్ధి చేయాలి, అంతేగాని ప్రజల్ని పీక్కు తినేటువంటి ఈ పద్ధతి సరైనది కాదు. అందుకని ఇలా సంవత్సరం పన్ను పెరుక్కుంటూ వెళ్తే ఏమవుతుంది?
అందుకే ఇచ్చిన మాట ప్రకారం నిలబడాలి. ఈ పెంచినటువంటి ఇంటి పన్నుని తగ్గించాలి. అలాగే ఆస్తి విలువ ఆధారంగా వేసే పన్ను విధానాన్ని కూడా రద్దు చేయాలని సిపిఎం తరఫున డిమాండ్ చేస్తున్నాం. మంత్రి గారికి వినతిపత్రం ఇస్తున్నాం. మంత్రి గారు స్పందించాలి, ముఖ్యమంత్రి గారు స్పందించాలి. లేకపోతే పట్టణ ప్రజలు నిరసనల ద్వారా ప్రభుత్వం మెడలు వంచడానికి పూనుకోవాల్సిన అవసరం వస్తుంది అని మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం. స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ రిలీజ్ చేయకుండా స్థానిక సమస్యల మీద ప్రజల మీద భారాలు వేసే ఈ పద్ధతుల్ని విడనాడాలని సిపిఎం పక్షంగా మేము డిమాండ్ చేస్తున్నాం. బడాబాబుల నుంచి రాబట్టవలసినటువంటి బకాయిల్ని రాబట్టాలి. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు భారీ పరిశ్రమల నుంచి రాబట్టవలసిన బకాయిలను కూడా రాబట్టి నగరపాలక సంస్థల నిధుల్ని అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఎంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు రవాణా చేసే లారీ యజమానులు, ట్రాన్స్పోర్టర్ల తప్పు లేకపోయినా డీలర్లు, గ్యాస్ కంపెనీల వేధింపులు ఎక్కువయ్యాయని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వైవి ఈశ్వర్రావు అన్నారు. వేధింపులు భరించలేక యజమానులంతా ఒక వేదికపైకి వచ్చి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్యాకెడ్ ఎల్పీజీ ట్రాన్స్పోర్టర్స్ అసోసియేషన్గా ఏర్పడ్డారని చెప్పారు. కొత్త పాలక వర్గానికి తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, సంఘ అభివృద్ధికి తోడ్పడతామని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్యాకెడ్ ఎల్పీజీ ట్రాన్స్పోర్టర్స్ అసోసియేషన్ ఆవిర్భావ సమావేశం విజయవాడ గురునానక్ రోడ్లోని ఓ హోటల్లో జరిగింది. ఈ సమావేశానికి ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వైవి ఈశ్వర్రావు, కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం అధ్యక్షులు నాగమోతు రాజా ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వైవి ఈశ్వర్రావు మాట్లాడుతూ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఎల్పీజీ సిలిండర్లు రవాణా చేసే ట్రాన్స్పోర్టర్లు ఒక వేదికపైకి వచ్చి ఒక సంఘంగా ఏర్పడటం చాలా సంతోషమని అన్నారు. దేశ ప్రజలకు సక్రమంగా సరుకు సరఫరా చేయాలి, మంచి సర్వీసు ఇవ్వాలి, ఆరోగ్యకరమైన వాతావరణంలో రవాణా రంగం ఉండాలని తామంతా కోరుకుంటున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఏర్పడిన నూతన సంఘం పాలకవర్గానికి తమ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరళీకృత ఆర్థిక విధానాల్లో భాగంగా రవాణా రంగంలో చాలా కీలక మార్పులు వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కేంద్రం రవాణా రంగ వ్యతిరేక కార్యకలాపాలు అన్ని తీసుకువస్తోందని అన్నారు. వాటన్నింటినీ కేంద్రం, రాష్ట్రం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. తప్పు లేకపోయినా ఇటు డీలర్లు కానీ లేకపోతే అటు గ్యాస్ కంపెనీ వాళ్ళు కానీ చాలా వేధింపులు ఎక్కువైపోయినాయి. ఆ వేధింపులన్నీ భరించలేక ఇప్పుడు వీళ్ళంతా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఇటు దేశ ప్రజలకి సక్రమంగా సరుకు సరఫరా చేయాలి, మరి అట్లాగే మేము మంచి సర్వీసెస్ అందించాలి. అదే పరిస్థితుల్లో మేము కూడా ఆరోగ్యకరమైన వాతావరణంలో ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ కూడా ఉండాలని మేమందరూ కూడా మేము కోరుకుంటున్నాం. ఆ నేపథ్యంలో ఇక్కడ ఈ రోజున ఈ కొత్త పాలకవర్గం ఏర్పాటు చేశారు. వారికి పూర్తి సహాయ సహకారాలు మేము రాష్ట్రం తరఫున కానీ ఆల్ ఇండియా తరఫున కానీ ఇచ్చి ఈ సంఘాభివృద్ధికి తోడ్పడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అసోసియేషన్ చైర్మన్ జీవీఎస్ శర్మ మాట్లాడుతూ నేడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్యాకెట్ ఎల్పీజీ ట్రాన్స్పోర్టర్స్ అసోసియేషన్ నూతనంగా ప్రారంభించామని, అధ్యక్షుడిగా సూరపనేని సురేష్, కార్యదర్శిగా శివ, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారి, ఈసీ మెంబర్లను ఎన్నుకున్నామని చెప్పారు. అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సూరపనేని సురేష్, శివ మాట్లాడుతూ తాము ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నామని అన్నారు. గ్యాస్ సిలిండర్ అనేది నిత్యావసరం అని, దాన్ని సకాలంలో అందరికీ చేరేలా చేస్తూ ప్రతి ఒక్కరూ ఇంట్లో వంట వండుకునేలా చేస్తున్నామని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాన్స్పోర్టర్లను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాయి, నష్టంతో వ్యాపారం చేస్తున్నామని తెలిపారు. తమ నష్టాన్ని ఎన్నిసార్లు ప్రభుత్వం, హెడ్ ఆఫీసు దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవటం లేదని, అందుకే కలిసికట్టుగా పోరాడదామని సంఘంగా ఏర్పడ్డామని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎల్పీజీ ప్యాక్డ్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నూతనంగా ప్రారంభించాము. దీనికి ప్రెసిడెంట్గా సూరపనేని సురేష్ గారు, సెక్రటరీగా శివ గారు, తర్వాత ఇంకా వైస్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, తర్వాత మనకి ట్రెజరర్సు అందరినీ ఈసీ మెంబర్స్ని ఎన్నుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశానికి మాకు ముఖ్య అతిథిగా ఇద్దరు వ్యక్తులు, నిజంగా ఒకళ్ళ మించి ఒకళ్ళు కృష్ణార్జునుల్లాగా మాకు మా ఆల్ ఇండియా కాంగ్రెస్ లారీ ఓనర్స్ కాంగ్రెస్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్ అయిన ఈశ్వర్రావు గారు, తర్వాత మన కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగమోతు రాజా గారు, వీరు ఇచ్చేయటం మాకెంతో గర్వంగా అనిపిస్తుంది. వారి యొక్క విలువైన సమయాన్ని, వారి యొక్క విలువైనటువంటి సలహాలని మాకందరికి అందించి మాకెంతో నాలెడ్జ్ని పంచడం జరిగింది. ఆల్ ఇండియా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గారు, నేను జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ నాగమోతు రాజా గారు ప్రెసిడెంట్ గారు, వారు ఆశీర్వాదాలతో వారి ఆశీర్వదించి మా అసోసియేషన్ని తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్యాకెడ్ అసోసియేషన్ అనేది ఇంతవరకు లేదండి. ఈరోజు స్టార్ట్ చేశారంటే
ఇప్పుడు మేము ఎంత సర్వీస్ చేస్తున్నాం ప్రజలకి, సిలిండర్ అనేది నిత్యావసరం. ఆ సిలిండర్ని మేమే తోలి ప్రతి ఇంటికి వంట చేసుకుని జీవించి అందరికీ అన్నం పెట్టే మనుషులు లాంటి వాళ్ళం ట్రాన్స్పోర్టర్లో. దాన్ని అసలు గవర్నమెంట్ వైపు నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మాకు పెట్టే ఇబ్బందులు తెల్లారు లేగిస్తే పడుకునేవారికి అన్ని ఇబ్బందులతో మేము ఎదుర్కొంటూ నష్టంతో వ్యాపారాలు చేస్తున్నాం. ఆ నష్టాన్ని ఎన్నిసార్లు గవర్నమెంట్కి కానీ హెడ్ ఆఫీసులకు కానీ వెళ్ళినా కాడ ఏం పట్టించుకోవట్లేదని వాళ్ళే మమ్మల్ని ఈ రకమైన దారికి అసోసియేషన్గా చేయాల్సి వచ్చిందండి. అందుకని మా సమస్యలన్నీ తీరుస్తారని మేమంతా సర్వీస్ చేసేవాళ్ళమే కానీ లాభానికి వ్యాపారం చేయట్లేదు, నష్టానికే చేస్తున్నాం కనుక ఈ అసోసియేషన్ నుంచి మాకు పెద్దల ఆశీర్వాదాలు కావాలని అసోసియేషన్తో నడుపుకుంటామని. ఎల్పిజి ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్, ప్యాకెట్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్. ఓకే, సిలిండర్ ప్రతి ఇంటికి కావాలి. ఓకే, సప్లై చేయాలి. ఈ ట్రాన్స్పోర్ట్ నుంచే సప్లై అవుతుంది కంపెనీ నుంచి, కానీ వాళ్ళకి నష్టం అవుతుంది. ఓకే, బండి రోడ్డు మీకు రాగానే నో ఎంట్రీ అంటాడు, వాడు చాలానే చేస్తాడు. సో మాకు ఈ ప్రాబ్లమ్స్ చాలా అవుతున్నాయి, నష్టంలో వ్యాపారాలు అవుతున్నాయి. సో కంపెనీ కూడా సపోర్ట్ చేయట్లేదు. సో కంపెనీ కూడా బాగా నష్టం చేస్తుంది మాకు. అందుకోసం ఈ కలిసికట్టుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు అందరం కలిసి ఈ ఎల్పిజి ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ పెట్టుకున్నాము. కలిసికట్టుగా అన్ని సమస్యల మీద పోరాడదామని ఓకే ముందుకొచ్చి ఇప్పుడు స్టార్ట్ చేశాము. సో కంపెనీకి అందరికీ సూచించి ముందుకెళ్తాము. ఆప్కాస్ రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అధికారాలు అప్పగించే చర్యలను ప్రభుత్వం మానుకోవాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రైవేటు ఏజెన్సీలకు అప్పచెప్పకుండా కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలన్నారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని సంతకాలు సేకరించి మంత్రి నారాయణకు ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆప్కాప్ రద్దు చేసిన ప్రైవేట్ ఏజెన్సీలకు అధికారాలు అప్పగించే చర్యలను ప్రభుత్వం ఆనుకోవాలని కోరుతూ మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. ధర్నా అనంతరం సంతకాలు సేకరించి మంత్రి నారాయణ ఇంటికి సామూహిక రాయబారం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మంచి జరుగుతుందని మున్సిపల్ కార్మికులంతా ఆశించారని, అందుకు భిన్నంగా ఆప్కాస్ను రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడం అంటే కార్మికులను పెనంలో నుంచి నిప్పుల్లోకి నెట్టివేయటమేనని ఆందోళన వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచాలని, రిటైర్ అయినా మరణించిన వారి బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. పట్టణ విస్తరణకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని, పనిభారం తగ్గించాలని, ప్రైవేటు ఏజెన్సీలకు అప్పచెప్పకుండా కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రతకు వీధుల్లో ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవలు అందిస్తున్న మున్సిపల్, పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కూడా పునరాలోచన చేయాలి. ఇంజనీరింగ్ కార్మికులు జీతాలు పెంచాలి. కోవిడ్ కార్మికులు, బదిలీ కార్మికులు, ఎన్ఎంఆర్లకి 4,000 నుంచి 12,000 ఇస్తున్నారు. వాళ్ళకు కూడా మున్సిపల్ కార్మికులు జీతాలు ఇవ్వాలి. పార్కుల్లో పనిచేసే వాళ్ళకి 21,000 ఇవ్వాలి, ఇవ్వట్లేదు. ఈ సమస్యలు కూడా పరిష్కరించాలని సమ్మెకాలపు డిమాండ్లు ఏవైతే ఆ డిమాండ్లో ప్రధానమైంది రిటైర్మెంట్ బెనిఫిట్స్. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే 62 ఏళ్ల రిటైర్మెంట్ వయసుని వీళ్ళకి వర్తించదన్నారు. కానీ అంగన్వాడీ వాళ్ళకి, హాస్టల్కి, రకరకాల యూనివర్సిటీల్లో పనిచేసే వాళ్ళందరికీ ఇచ్చారు. మాకెందుకు ఎవరని అడుగుతున్నాం. 62 ఏళ్లకు వర్తించదనే పేరుతో ఈరోజు ఈ 10 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4,000 మందిని రిటైర్మెంట్ చేశారు. ఒక్క నయా పైసా ఇవ్వాల. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, రిటైర్మెంట్ చేసిన వాళ్ళందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. లేని పక్షంలో వాళ్ళందరికీ ఉద్యోగాలు తిరిగి ఇవ్వండి, లేకపోతే వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి. ఆ కోరికలు నెరవేరేదాకా పోరాటం కొనసాగించి తీరుతామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. పెరిగిన నిత్యావసర ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులపై మోడీ ప్రభుత్వం గ్యాస్ ధర పెంచి అదనపు భారాన్ని మోపిందని నవ్యాంధ్ర మహిళా సమాఖ్య నగర కార్యదర్శి దుర్గాంబ విమర్శించారు. మహిళా దినోత్సవం సందర్భంగా గ్యాస్ ధరలు తగ్గిస్తామని చెప్పిన మోడీ అంతకంతకు ధరలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలపై పడుతున్న ధరల భారం ప్రభుత్వమే భరించాలంటూ ఆమె డిమాండ్ చేశారు. పెరిగిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని పైపుల్ రోడ్ సెంటర్ వద్ద ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. కట్టెల పొయ్యి పెట్టి వంట చేస్తూ మహిళలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు భాస్కర్రావు, మహిళా సమాఖ్య నగర కార్యదర్శి దుర్గాంబ మాట్లాడుతూ ఒకేసారి గ్యాస్ ధరలు 50 రూపాయలు పెంచి ప్రజలపై భారీ భారం మోపారని విమర్శించారు. పెరిగిన ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. పెరిగిన నిత్యావసర ధరలతో ఇప్పటికే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మూలిగే
నక్క మీద తాటికాయ పడినట్లుగా గ్యాస్ ధరలు పెంచి సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. మహిళా దినోత్సవం సందర్భంగా గ్యాస్ ధరలు తగ్గిస్తామని చెప్పిన మోడీ అంతకంతకు ధరలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రధాని మోడీని ప్రశ్నించలేని పరిస్థితిలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ప్రశ్నిస్తే చంద్రబాబుకు పదవి ఊడిపోతుంది అని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ బీజేపీ ప్రభుత్వానికి తల వంచి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రజలపై పడుతున్న ధరల భారం ప్రభుత్వమే భరించాలంటూ వారు డిమాండ్ చేశారు. గ్యాస్ ధరలు ఒకేసారి 50 రూపాయలు పెంచడం జరిగింది. ఒకవైపు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుంటే వీళ్ళేమో గ్యాస్ ధరలు ఎక్కువ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఎన్నికల ముందు మాత్రం మేము అన్ని హామీలు ఇస్తారు, దానిలో భాగంగానే పెంచిన ధరలు తగ్గిస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. కానీ ఏ ఒక్క ధర కూడా తగ్గించే పరిస్థితి లేదు. ఒకవైపు చూస్తే నిత్యావసర వస్తువులు అన్నీ కూడా ఆకాశాన్ని అంటిన పరిస్థితి. నిన్నగాక మొన్న చూస్తే పాల ధరలు కూడా 2 రూపాయలు పెంచే పరిస్థితి. పేద ప్రజలు ఉపయోగించుకునే ఇవన్నీ కూడా ఇలా ధరలు పెరిగిపోతుంటే ఏం చేయాలని చెప్పేసి మహిళా సమైక్య మేము అడుగుతున్నాం. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు ఇచ్చిన హామీలు మహిళలకి ఉద్ధరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి దానిలో భాగంగానే మరి నిత్యావసర వస్తువుల్లో ఒక భాగం గ్యాస్ లేకపోతే ఏది చేయలేని. అవసరమైతే ఆ సబ్సిడీని మేమే బరాయిస్తామని ఎవరూ కూడా ప్రకటన చేయటం లేదు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, అలాగే ఇప్పుడు చెప్పినట్టుగా మహిళా సమైక్య వాళ్ళు అద్దెళ్లలో పొల్లలు అడ్డుకొనివ్వరు. కాబట్టి ఇక నుంచి వసారాలను వరండాలను రోడ్డు మీదే ఈ పొల్లలతో గ్యాస్ వెలిగించుకుంటాం. మీరు వెంటనే గ్యాస్ ధరలు తగ్గించకపోతే నగర మహిళా సమైక్య ఆంధ్ర రాష్ట్ర ప్రదేశ్ మహిళా సమైక్యగా భారత కమ్యూనిస్టు పార్టీగా ప్రజలను తీసుకుని ఉవ్వెత్తున పోరాటం చేస్తామని చెప్పేసి ఈ రోజున సిపిఐ పార్టీగా కానీ మహిళా సమైక్య. మద్యం అమ్మకాలపై కూటమి ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ పథకాల అమలుపై లేదని ప్రగతిశీల మహిళా సమాఖ్య నేతలు విమర్శించారు. సూపర్ 6 పథకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 10 నెలలు గడిచినా ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. 33,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పిన పవన్ ఎంతమందిని ప్రభుత్వం రక్షించిందో చెప్పాలి అని వారు ప్రశ్నించారు. విజయవాడ ధర్నా చౌక్లో ప్రగతిశీల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని వారు మండిపడ్డారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ నేతలు పద్మ, గంగాభవాని మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే గత ప్రభుత్వానికన్నా మెరుగైన హామీలు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం మహిళలను మోసం చేసింది అని ఆరోపించారు. సూపర్ 6 పథకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 10 నెలలు గడిచినా ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం వంటి పథకాలు అమలవ్వలేదని పేర్కొన్నారు. ఉచిత గ్యాస్ అందరికీ అందటం లేదని, మహిళా రక్షణ బాధ్యత తమదని చెప్పిన పవన్ కళ్యాణ్ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. మద్యం అమ్మకాలపై ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ పథకాల అమలుపై చూపట్లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 33,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పిన పవన్ ఎంతమందిని ప్రభుత్వం రక్షించిందో చెప్పాలని వారు ప్రశ్నించారు. హామీలిచ్చి గత ప్రభుత్వ వైఫల్యాల్ని ఎత్తి చూపుతూ తాము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకన్నా బేషుగ్గా ప్రజలకి అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని చెప్పి ఊరూరు వాడవాడలా గల్లీలు తిరిగి సూపర్ 6 పథకాలని అమలు చేస్తామని చెప్పి ఎన్నో వాగ్దానాలు చేశారు. కానీ ఇప్పుడు వాస్తవానికి 2 పథకాలు తప్పించి, అది కూడా దీపం పథకం కూడా అందరికీ వర్తించట్లేదు. తల్లికి వందనం లేదు, ఆడబిడ్డ నిధి నీకో 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 అని చెప్పారు, అది లేదు. రైతులది లేదు, రైతు భరోసా లేదు, ఏ హామీలు కూడా అమలవటం లేదు. అంతేకాకుండా ఇప్పుడు రేషన్లో ఇచ్చేవి కూడా ఒక బియ్యం తప్పించి, పంచదార తప్పించి ఏది ఉండట్లేదు. నువ్వు గత ప్రభుత్వం వైఫల్యాలు, అప్పులు చేసింది, వాళ్ళు ఏమీ చెయ్యలేదు అని చెప్పి మీరు 10 నెలల్లో 1,50,000 కోట్లు తెచ్చి ఎక్కడ పోసావు? ఎందుకని ఈ పథకాలు అమలుగా ఉపయోగించట్లేదంటే మీరు పంచుకుదంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చిందే జనాన్ని మోసం చేయడానికి. 2014లోనేమో మారిన మనిషి అని చెప్పి అధికారంలోకి వచ్చావు, ఇప్పుడేమో సూపర్ 6 అని చెప్పి అధికారంలోకి వచ్చావు, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చావు. జనసేన, బీజేపీ, టీడీపీ ఈ కూటమి యొక్క తప్పుల్ని ఎత్తి చూపుతూ, వీళ్ళు చాలా చేసినట్టు మోసాలను ఎత్తి చూపుతూ ఈ సూపర్ 6 అమలు చేయాలని చెప్పి జనమందరూ కళ్ళు తెరవాలని ఈ కూటమికి వ్యతిరేకంగా పోట్లాడి సూపర్ 6 అమలుకై మహిళలందరూ కదిలి రమ్మని పీఓడబ్ల్యూగా పిలిపిస్తూ ఈ ధర్నాన్ని ఈరోజు మేము చేయడం జరిగింది. నగరంలోని 1 టౌన్ పంజా సెంటర్ వద్ద పెంచిన వంట గ్యాస్ ధరను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఎంసీపీఐ
పార్టీ ఆధ్వర్యంలో గ్యాస్ బండలు ఎత్తుకొని అర్ధనగ్న ప్రదర్శన నిరసన చేపట్టారు. అనంతరం ఎస్కే ఖాదర్ పాషా మాట్లాడుతూ 32 కోట్ల వినియోగదారులపై 9,100 కోట్ల భారాన్ని బీజేపీ ప్రభుత్వం మోపిందని విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గుతున్నా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచిందని మండిపడ్డారు. ఉమ్మడి కృష్ణా జిల్లా కార్యదర్శి ఎస్డి సలీం మాట్లాడుతూ కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పటి వరకు అనేక సార్లు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ కోట్ల రూపాయలు ప్రజలపై మోపుతున్నారని ధ్వజమెత్తారు. పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించే వరకు పోరాటం ఉధృతం చేస్తామని అన్నారు. మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పటికీ కూడా మన భారతదేశంలో ఈ బీజేపీ ప్రభుత్వం 11 ఏళ్ళ వచ్చిన తర్వాత ఇంట్లో వాడేటువంటి గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు, ఉజ్వల గ్యాస్ ధరలపై కూడా పెంచడం జరిగింది. అలాగే డీజిల్పై కూడా 2 రూపాయలు, పెట్రోల్ డీజిల్పై కూడా 2 రూపాయలు పెంచడం జరిగింది. దేశవ్యాప్తంగా 32,000 కోట్ల రూపాయలు పేద మధ్య తరగతి కుటుంబాలపై భారాలు మోపింది. ఇది మంచి పద్ధతి కాదు. పేద మధ్య తరగతి కుటుంబాలు ఈరోజు ఇంట్లో అద్దులు కట్టుకోలేక నిత్యావసర వస్తువులు, కందిపప్పు, మినపప్పు, అలాగే మొన్న కూడా పాల ప్యాకెట్లు పెరిగిపోయినాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మహాకూటమి కాదు, మాయా కూటమి. ఇక్కడ ఉన్నటువంటి మాయా కూటమి ట్రూ అప్ ఛార్జ్, సర్ఛార్జ్ పేరుతో కరెంట్ ఛార్జీలు కూడా విపరీతంగా పెంచింది. దీనివల్ల పేద ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు. అత్యాధునిక సదుపాయాలతో అనుభవజ్ఞులైన వైద్య బృందంతో తాము ప్రతి ఒక్క రోగికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని స్వప్న హాస్పిటల్స్ వైద్యురాలు స్వప్నశ్రీ తెలిపారు. 365 రోజులు 24 గంటల పాటు తమ సిబ్బంది అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. తమ హాస్పిటల్ ప్రారంభించిన ఏడాది కాలంలో 20,000 మంది రోగులకు మెరుగైన వైద్యం అందించగలిగామని స్పష్టం చేశారు. విజయవాడ భారతీనగర్లో ఉన్న స్వప్న హాస్పిటల్స్ ప్రథమ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ స్వప్నశ్రీకి సిబ్బంది హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డాక్టర్ స్వప్నశ్రీ మాట్లాడుతూ గత ఏడాది కాలం పాటు తమ ఆసుపత్రి ప్రయాణం ఎంతో సంతృప్తికరంగా సాగిందని అన్నారు. అత్యాధునిక సదుపాయాలతో అనుభవజ్ఞులైన వైద్య బృందంతో తాము ప్రతి ఒక్క రోగికి మెరుగైన వైద్యం అందించామని తెలిపారు. 365 రోజులు 24 గంటలు సేవలందించే తమ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పిల్లల వైద్యం, ఆర్థోపెటిక్స్, కార్డియాలజీ తదితర విభాగాల్లో నైపుణ్యులైన వైద్య బృందం సేవలు అందిస్తోందని చెప్పారు. గత ఏడాది కాలంలో 20,000 మందికి పైగా రోగులకు వైద్యం అందజేశామని పేర్కొన్నారు. ప్రతి వారం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నామని చెప్పారు. బుడమేరు వరదల సమయంలో విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందామని గుర్తు చేశారు. తర్వాత లివర్ కోసం ఈ మధ్యన ఫ్యాటీ లివర్ అనేది బాగా కామన్ అయింది కదా. ఫైబ్రో స్కాన్ అని ఒకటి ఉంటుంది, ఫ్యాటీ లివర్ ఎంత ఉంది ఏంటి అని చూడడానికి. అది కూడా ఫ్రీ క్యాంప్ నడుపుతున్నాము. అది కాకుండా బోన్ డెన్సిటీ, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి బోన్స్ వీక్ అవ్వడం, ఈ మధ్యన మిడిల్ ఏజ్ వాళ్ళకి కూడా జరుగుతుంది, వైటమిన్ డి డెఫిషియన్సీస్ ఇట్లాంటి వాటి వల్ల. వీటికి కూడా వీక్లీ వన్స్ ఒక ఇది పెట్టుకొని ఫ్రీ క్యాంప్స్ రన్ చేస్తున్నాం హాస్పిటల్లోనే. అండ్ ఈ చుట్టూతో ఉన్న ఒక 20-30 అపార్ట్మెంట్స్లో మంత్లీ ఒకసారి ఒక హెల్త్ చెకప్ లాగా నడుపుతున్నాము. ఇది కాకుండా మేము ఈ సంవత్సరంలో చేసిన ఒక ప్రౌడ్ పని అని చెప్పుకోవాలేమో, అదేంటి, ఈ బుడమేరు ఫ్లడ్స్ వచ్చినప్పుడు మేము ఫుడ్ సప్లై అండ్ మెడిసిన్స్ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ కూడా చేశాము. ఇంత చేసి ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్ ఫస్ట్ యానివర్సరీ హ్యాపీగా జరుపుకుంటున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.